అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో గడ్డివాములకు నిప్పు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న సైకో సుధాకర్ ఉదంతం కలకలం రేపుతోంది. గతంలో నాగసముద్రం నుంచే వెలివేసినా ఈయన తీరు మారలేదు. తాజాగా ముప్పాళ్ల గుత్తిలో వరుసగా గడ్డివాములు తగలబెడుతుండగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. రైతుల కష్టాన్ని బుగ్గిపాలు చేస్తున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెదవడుగూరులో గడ్డివాములకు నిప్పు పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న సైకో సుధాకర్ ఉదంతం కలకలం రేపుతోంది. గతంలో నాగసముద్రం నుంచి వెలివేసినా ఈయన తీరు మారలేదు. తాజాగా ముప్పాళ్ల గుత్తిలో వరుసగా గడ్డివాములు తగలబెడుతుండగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. రైతుల కష్టాన్ని బుగ్గిపాలు చేస్తున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, గడ్డివాములకు నిప్పు పెడుతున్న సైకో సుధాకర్ ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్ రూరల్ మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సుధాకర్ ఇటీవల కొద్ది రోజులుగా కూడా గడ్డివాములకు నిప్పు పెడుతున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశువులకు మేత ఉపయోగించే గడ్డివాములకు ఒక అజ్ఞాత వ్యక్తి నిప్పు పెడుతున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం, పశువులకు మేత లేకుండా అవుతుందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో నిఘా వేశారు. ఇప్పటికే 5 మంది రైతులకు సంబంధించి గడ్డివాములతో పాటు ట్రాక్టర్లకు కూడా నిప్పు పెట్టడంతో పూర్తి స్థాయిలో నిఘా వేసి ఎట్టకేలకు సుధాకర్ నిప్పు పెడుతున్న వ్యక్తి సుధాకర్ గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్డివాములకు నిప్పు పెట్టి పరిగెత్తుతున్న సీసీ ఫుటేజ్లకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా రావడంతో ఇప్పటికే సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని గడ్డివాములకు నిప్పు పెట్టారు, నిప్పు పెట్టడానికి కారణం ఏంటనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.